మా ఆడబిడ్డలను ముఖ్యంగా నేను ఒకటే అడుగు తెలుసుకున్నా. ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నారు? నిలబడతలేదు ఇల్లు ఇటు అటు అటు ఇచ్చకపోయింది మీరంతా. ఎందుకంటే అట్లా మాడాలి అయ్యా. మరి ఎక్కడైతే మా ఆడపిల్లలు ఉన్నారో వీళ్ళందరూ నేను ఒకటే అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు తాండూరుకి వెళ్ళి వచ్చినా వచ్చుడు కొద్దిగా ఆలస్యమైంది. మరి మీరు ఎక్కడున్నారో మా ఆడబిడ్డలు, అదేవిధంగా టీవీలలో చూస్తున్న మా ఆడబిడ్డలు ఒక్కసారి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ అందరికీ నర్సంపేటలో 4000 పెన్షన్ ముట్టిందట కదా, నెలకు 2500 వస్తుందట కదా. మీ నర్సంపేటలు బాగా హుషారు. మీరు వస్తుంటే కూడా అబద్ధం చెప్తున్నారు. పడుతున్నాయి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మాధవరెడ్డి కీసలు పెట్టి పంపించినట్టు ఆయన ఇచ్చినట్టు కదా. మాధవరెడ్డికి ప్రత్యేకంగా కీసలు పెట్టి పంపించినట్ట మీకు ఇచ్చినట్టు కదా. ఇక మీరు తులం బంగారం కూడా రాలే అంటారు. ఇక రాలేదా? 2500 రాలే, 4000 పెన్షన్ రాలే, స్కూటర్లు రాలే, స్కూటీలు నిజంగా రాలేదా? మరి ఇవన్నీ వచ్చినాయని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. నిజంగా రాలే. మరి నర్సంపేటలో రావు మైక్ మంచిగా ఆగురా. దండం పెట్టాలి. మైక్ మంచిగా లేదు, నా గొంతు మంచిగా లేదు, వాళ్ళకి ఆటలు అవుతుంది, ఎదుగులో పెట్టినావు. మరి ఏది రాలే. 4000 రూపాయల పెన్షన్ అన్నారు, అది రాలే. అత్తకు 4000, కోడలకు 2500. ఆగురాబోయా నాగబట్టి. అత్తకు 4000, కోడలకు 2500 అన్నాడా మాధవరెడ్డి? 6 గ్యారంటీలు అన్నాడా? ఏమన్నా వచ్చిందా బుధ పైసా? సరే రాలేదు. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ మీద 2 నెలలు అయింది, రాలేదు. ఓకే, నిన్నటితో సరిగ్గా 2 నెలలు నిండింది, 3 నెలల పడ్డం. ఓకే, అది రాలేదు. పోనీ బతుకమ్మ సీర వచ్చిందా? బతుకమ్మ సీర కూడా రాలేదా? రంజాన్ తోఫా కూడా రాలే. క్రిస్మస్ కానుక, కేసీఆర్ కిట్టు ఇదివరకు ఉన్నాయి కూడా వీకినాయా? మరి కొత్త వచ్చేది రాలేదు, ఉన్నాయి వీకినాయి. మరి అందుకే కుదరాలి నాకు. మళ్ళా చేయి గుర్తు కోటు, మళ్ళా నర్సంపేటలో మళ్ళీ చేయి కుదురుతారా? కుదురు, మంచి కుదురు. పోయినసారి కుదురు కదా. యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆటో అన్నకుండా ఒక 100 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి వేసిపోతుండే. ఇవాళ యూరియా బస్తాన దొరుకుతుంది ఆఖరికి. ఫిబ్రవరి 8వ తారీఖు, ఈరోజు ఫిబ్రవరి 8. రైతు బంధు పడ్డదా? మరి ఏమీ లేకుండా మళ్ళీ కుదురుదాం. సిగ్గు లేకుండా వాళ్ళకి సిగ్గు లేదు. రేవంత్ రెడ్డి పచ్చి దొంగవాడు, వానికి సిగ్గు లేదు. మరి మనకన్నా ఉండాలి కదా. మళ్ళీ వాళ్ళని నమ్మేందుకు ఆలోచించుండ్రి. వస్తారు ఇప్పుడు ఇంటింటికి వస్తారు. అక్క ఇంటింటికి వస్తారు. చెల్లెమ్మ దయచేసి వినాలి మీరు. మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర బాగా పైసలు అయినాయి. ఇప్పుడు 2 ఏళ్ళకెళ్ళి పక్క సంపాదించిండు, ఢిల్లీకి మూటలు పంపుతుండు. ఆయన ఒకటే అనుకుంటుండు. ఏమనుకుంటుండు? ఏం లేదు, వీళ్ళందరూ మా ఆడపిల్లలు అల్కగా ఊకోబెట్టచ్చు, వీళ్ళను మర్చిపోతారు. ఏం లేదు, చేతిలో 1000 రూపాయలు 2000 రూపాయలు పెడితే మళ్ళీ నాకే గుద్దుతారు అనుకుంటాను. మీరు నర్సంపేట బిడ్డలు మామూలు కాదు. మీరు ఇది విప్లవాల గడ్డ, ఇది ఉద్యమాల గడ్డ. కమ్యూనిస్టులు గతంలో రాష్ట్రం మొత్తాన్ని ఉర్రూతలోగించిన గడ్డ నర్సంపేట. తెలంగాణ ఉద్యమంలో పెద్ద సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలోనే అతి పెద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిన గడ్డ నర్సంపేట గడ్డ. వారసులైన మా ఆడపిల్లలు నేను కొడతా ఉన్నా. రాణి రుద్రమదేవికి, సాకలి ఐలమ్మకు వారసురాలైన వరంగల్ వీర వనితలను నేను అడుగుతా ఉన్నా. ఆలోచించి ఓటేయండి. వాడిస్తే పైసలు బరాబర్ తీసుకోండి, ఏం సిగ్గుపడదు. వాడి చేతులు 2000 పెడితే 5000 బిడ్డాను. 5000 ఇచ్చినాక మీకు మిగిలిన లక్ష ఎప్పుడు ఇస్తావు కొడుకా అని అడుగురి. అగో మిగిలిన లక్ష ఎక్కడిది, మిగతా లక్ష ఎక్కడిది అంటాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు మీరు బిడ్డ 26 నెలలే కదా వచ్చి, నెలకు 2500 చొప్పున ఎంత అవుతుందిరా అని అడుగురు. 1,05,000 అవుతుంది. 5000 చేతిలో పెట్టినావు. మరి మిగిలిన లక్ష ఎవడిస్తాడు? నువ్వు కౌన్సిలర్ నువ్వు ఇస్తావా? మాధవరెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? వాని జయజం ఇస్తాడా? ఎవడిస్తాడు అడుగుంది. ఇప్పుడు తప్పించుకున్నట్టే కొడుకులు మళ్ళీ దొరకరు మీకు. ఇప్పుడు తప్పించుకున్నట్టే మళ్ళీ 3 ఏళ్ళు దొరకరు, ఇంకా 3 ఏళ్ళు దొరకరు. అందుకే చెప్తున్నా, ఆగం కాకుండా. ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు. ఒక తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు. ఇప్పుడు కేసీఆర్ సార్ ఆ రోజు చెప్పిండు మీకు. కేసీఆర్ గారు ఆ రోజు నర్సంపేటకు వచ్చినాడు, చెప్పిండు మీకు ఏమని? మోసపోతే గోసపడతారు, ఆగం కాకుండ్రి, ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ నమ్మితే
కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే లంగలు వాళ్ళు అని చెప్పిండు. నన్ను కూడా పిలిచిండు సుదర్శన్ రెడ్డి, నేను కూడా వచ్చిన. నేను చెప్పిన ఆ రోజే తులం బంగారం అంటారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తలతాడు దొరకపోయే దండుపాలెం దాచి వీళ్ళని చెప్పిన. మెడల పుస్తలతాడు దొరకపోయే దండుపాలెం ముఠాయిని స్టువర్టుపురం దొంగల కంటే లంగలు వీళ్ళు, జాగ్రత్త అని చెప్పిన. అయినా మీ నర్సంపేట వాళ్ళు ఆగమై ఇలా బొందలపడ్డారు. బొందలవాడు ఏమైంది, ఆఖరికి ఫిబ్రవరికి రైతు బంధు రాదు. డిసెంబర్ వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో మీరు ఎవ్వరికి దండం పెట్టేది లేకుండే, దరఖాస్తు పెట్టేది లేకుండే, ఫోన్ టింగు టింగుమంటుండే, మంచిగా దుకాణాలు కూడా మంచిగా నడుస్తున్నాయి. ఇది వరకు ఏమంటుండే నేను చెప్పే కరెక్టేనా? బిజినెస్ డౌన్, రియల్ ఎస్టేట్ డౌన్, వ్యాపారాలు అన్ని డౌన్, ఎక్కడికక్కడ ఇవాళ తెలంగాణలో లక్ష్మి కళనే పోయిన పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? ఇంకొక మాట ఒక్కసారి యాద్ చేసుకోండి. తులం బంగారం అన్నాడు, ఆఖరికి ఏం చేసిండు ఎరికేనా? ఇగో ఇక్కడ చూడు, నీకు తెలంగాణ తల్లి బంగారం మూల ఆ రోజు మనం పెట్టుకుంటే తెలంగాణ తల్లి నెత్తి మీద బంగారు కిరీటం కూడా ఎత్తుకపోయిండు లంగా రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ తల్లి నెత్తి మీద బంగారు కిరీటం తీసేసిండు, మెడల బంగారు నగలు కూడా ఎత్తుకొని పోయిండు, చేతుల బతుకమ్మ కూడా మాయం చేసిండు, చేతులు మాత్రం చెయ్యి గుర్తు పెట్టిండు. ఆ చెయ్యి గుర్తు నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అది అభయాస్తం కాదు, భస్మాసురాస్తం. అది ఒక్కసారి నెత్తి మీద పెట్టుకుంటే బూడిది తప్ప ఏం కాదు. అందుకే ఈ ఎన్నికల్లో 11 తారీఖు నాడు 30 మంది అభ్యర్థులు కారు గుర్తు మీద వస్తుంది నర్సంపేటలో. ఆయన చెప్తున్నాడట ఎమ్మెల్యే గారు, మేము అధికార పార్టీ, మాకు గుద్దితే మేమేదో చేస్తామని చెప్తున్నాడ. 2 ఏళ్ళకెళ్ళి ఏం దిగినావు? 2 ఏళ్ళకెళ్ళి 2 రూపాయలు తెచ్చినవా? 2 ఏళ్ళకెళ్ళి నర్సంపేటకు 2 రూపాయలు తెచ్చినవా? నీ రేవంత్ రెడ్డి 2 రూపాయలు ఇచ్చిందా? కనీసం ఇస్తానన్న 6 గ్యారెంటీలు అమలైనాయా? మరి ఏమి అమలు కానప్పుడు ఎందుకు ఓటేయాలి? బరాబర్ అడగాలి. నిజానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసానికి బుద్ధి చెప్పేందుకు, కర్రుగాల్చి వాత పెట్టేందుకు ఇంతకు మించిన మోకా మీకు దొరకది. అందుకే దయచేసి 11 తారీఖు నాడు అటు ఇటు ఎటు చూడకుండ్రి. నేను రాంగా తాండూరులో ఒక పంతులు కలిసిండు, మీ అందరికీ నర్సంపేట్ల ఈ మాట మంచిగా చెవికి ఎక్కేటట్టు, మనసుకి ఎక్కేటట్టు చెప్పమని చెప్పిండు. ఆ పంతులు గారు ఏం చెప్పిండంటే, 11 తారీఖు నాడు కారు గుర్తు దిక్కు కాకుండా ఎటు చూసినా కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు. తర్వాత మరి కళ్ళు పోయినాక వాళ్ళ తర్వాత చూపెట్టుకుందాం, మంచిగా వేసుకుందాం అంటే కంటి వెలుగు ప్రోగ్రాం కూడా ఎత్తేసింది రేవంత్ రెడ్డి. కంటి వెలుగు కూడా లేదు. అందుకే ఆలోచించుండ్రి, ఆగం కాకుండ్రి. నర్సంపేటకు నియోజకవర్గానికి కానీ జిల్లాకు రావాల్సిన హంగులన్నింటినీ తెచ్చింది ఎవరు? పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో. నర్సంపేట పట్టణంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరు? మీ కళ్ళ ముంగట్టే ఉన్నది. మరి అన్ని చేసిన కేసీఆర్ కు ఓటేద్దామా, ఎగబెట్టిన రేవంత్ రెడ్డికి ఓటేద్దామా? దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది నాకు తెలుసు. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన వాళ్ళు పిడికిలు రావట్టు, అందరు పిడికిలి మొండిసేయి డేంజర్, మొండిసేయి చాలా డేంజరు. పిడికిలి సేట్లు మనోళ్ళు కాదా, మామూలు కాదా? ప్రెస్సోళ్ళు అయితే లేపచ్చు, ఏం కాదు. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఉన్నోళ్ళు. పిడికిలి కారు గుర్తుకే, వరంగల్ వినబడాలి, కారు గుర్తుకే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ నర్సంపేట గెలిపించినాక నేను సుదర్శన్ రెడ్డి వచ్చి మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.